హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఫిబ్రవరి నెలలో అమలు చేయబోయే పంపిణీ చేయబోయే పెన్షన్లపై 3 శుభవార్తలు తెలియజేశారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా అమలయ్యే మొదటి పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం. సో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మనకు ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ప్రతి నెల 1వ తారీఖున దాదాపుగా 90% మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఈ యొక్క పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఏపీ ప్రభుత్వం ఒక లేటెస్ట్గా అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది. 1వ తారీఖు ఆదివారం సెలవు దినం అయితే ఆ ముందు రోజే పెన్షన్లు పంపిణీ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు మనకు శనివారం అయితే వస్తుంది. సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు శనివారం తీసుకుంటారో వారందరికీ 1వ తారీఖు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే 1వ తారీఖు పెన్షన్లు తీసుకోకుండా కొన్ని కారణాల వల్ల తీసుకోలేకపోతారో వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు పంపిణీ చేయరండి. ఎందుకంటే 2వ తారీఖు ఆదివారం కావడంతో ఉద్యోగులకు సెలవు దినం కావడంతో 2వ తారీఖు పంపిణీ చేయరు. ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం రోజున ఎవరైతే 1వ తారీఖు తీసుకోలేదో వారికి అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మనం మరో శుభవార్త చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. సో ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖున పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు. సో ఈ యొక్క వెరిఫికేషన్లో ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి పెన్షన్లు తీసుకుంటున్నారు అని తేలిస్తే వారికి మాత్రం హోల్డ్లో పెట్టి వారి పెన్షన్లు అనేది కొట్టివేయడం జరుగుతుంది. అలాంటి వారికి పెన్షన్లు తీసుకోవడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరూ కూడా పెన్షన్లు తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా పెన్షన్లు వెరిఫికేషన్ అనేది 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకైతే జరుగుతుందండి. సో మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళకి మనకి ఫిబ్రవరి నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా వెరిఫికేషన్ సమయంలో వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి అలాగే వాళ్ళు ఇచ్చిన డేట్కి మనం వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనకు వాళ్ళు ఇంటిమేట్ చేయడానికి మనకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అప్పుడు మనం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం మరో శుభవార్త చూసుకున్నట్లయితే కనుక ఈ ఫిబ్రవరి నెలాఖరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ అనేది విడుదల చేసేందుకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సిద్ధం చేస్తున్నారన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. సో ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటుంది కనుక ఈ వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లు తీసుకునే వాళ్ళకి మనకు అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పిన విధంగానే ఈ పెన్షన్ల వెరిఫికేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటి నుంచి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మన యొక్క ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు. సో ఎవరైతే పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కావాల్సినటువంటి తగిన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు మనకు పెన్షన్లు అప్లికేషన్ వదిలినా కానీ ఆఫ్లైన్లో కానివ్వండి సచివాలయంలో డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తున్నారు. సో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చూశారు కదా, ఇదండి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.